పోలింగ్ కోసం పకడ్బందీగా ఏర్పాట్లను చేస్తున్నామని అన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. పోలింగ్ కోసం రిజర్వ్ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచామని అన్నారు. మొత్తం 2140 పోలింగ్ స్టేషన్లలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, టెంట్లు, బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నట్లుగా కలెక్టర్ తెలియజేశారు. ప్రథమ చికిత్స కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. అలాగే ఓటర్లకు ఓఆర్ఎస్ పంపిణీ చేస్తున్నామని అన్నారు. మొబైల్ ఫోన్లు పోలింగ్ స్టేషన్ల లోపలికి అనుమతి ఇవ్వమని తిరుపతి కలెక్టర్ వెల్లడించారు. శ్రీవారి భక్తులు పోలింగ్ సమయంలో తిరుపతిలో ఉంటే దర్శన టోకెన్లను తప్పనిసరిగా చూపించాలని అన్నారు. సెగ్మెంట్స్ లో అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి ఎలక్షన్, అదే విధంగా పార్లమెంట్ తిరుపతి 23 పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ, చంద్రగిరి ఒక సెగ్మెంట్, మనకి తెలుసు చిత్తూరు అసెంబ్లీ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఉంది. అక్కడ కూడా మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము జిల్లా లెవెల్లో. So today's press conference is basically as a district election officer. మన జిల్లాలో 2140 పోలింగ్ స్టేషన్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అన్ని పూర్తి అయినట్టు నిన్న ఒక రిపోర్ట్ కూడా ఎలక్షన్ కమిషన్కి పంపించడం జరిగింది. 6 అసెంబ్లీ సెగ్మెంట్లో అక్కడున్న రిటర్నింగ్ ఆఫీసర్స్ అన్ని